హాయ్ అండి, వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్. మీ ఇందిరా ఫ్రమ్ తణుకు. నేను ఈరోజు నాటు గొరసలు మామిడికాయ కూర చేసి చూపిస్తున్నానండి. మా గోదావరి జిల్లాల్లో ఈ నాటు గొరసలు చాలా ఫేమస్ అండి. ముఖ్యంగా విలేజెస్లో చాలా బాగా వండుతారండి. ఈ గొరకల కూర మాత్రం మనం రెగ్యులర్గా చేసుకునే చేపల కూరలా కాకుండా రుచిలో చాలా డిఫరెంట్గా ఉంటుందండి. అందులోనూ మామిడికాయ వేసి వండితే ఆ రుచిని వర్ణించలేమండి, అంత బాగుంటుంది. అయితే ఈ నాటు గొరకలు మామిడికాయ కూరని ఎలా వండాలో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నాటు గొరకల్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఉప్పు వేసుకుని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. 4 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకుని రోట్లో వేసుకుని దంచుకోవాలి. ఇప్పుడు ఒక మామిడికాయని తీసుకుని ఇలా చెక్కు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని రోట్లో వేసుకుని దంచుకోవాలి. ఉల్లిపాయల్ని మామిడికాయ ముక్కల్ని మరీ మెత్తగా దంచకూడదండి, కచ్చా పచ్చా దంచుకోవాలి. మీకు ఒకవేళ రోట్లో దంచుకునే వీలు లేకపోతే మిక్సింగ్ జార్లో వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దంచుకున్న ఉల్లిపాయ ముద్దని గొరకల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు 8 నుండి 10 పచ్చిమిరపకాయల్ని ఇలా నిలువుగా చీల్చుకొని వేసుకోవాలి. ఇప్పుడు 2 టీ స్పూన్ల కారం, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 కప్పు ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే చేపల కూర బాగుంటుందండి. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ అన్నీ గొరసలకి బాగా పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 గ్లాసు నీళ్ళు పోసుకోవాలి. వాటర్ తక్కువగానే పోసుకోవాలండి, ఎందుకంటే గొరసల్ని ఇగురు పెట్టుకుంటేనే బాగుంటుందండి, పులుసుగా పెట్టుకుంటే బాగుండదు. అందుకే కొంచెం వాటర్ తక్కువ పోసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని బౌల్ని స్టవ్ మీద పెట్టుకొని 15 నిమిషాలు ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత కూర ఇలా దగ్గరగా అయిపోతుందండి. ఇప్పుడు మిక్సింగ్ జార్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని కర్రీలో వేసేసుకోవాలి. కర్రీలో ఓన్లీ ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపై మాత్రమే వేసుకోవాలండి. మిగిలిన మసాలాలు ఏవి కూడా కర్రీలో వేయకూడదండి. కొంతమంది చేపల కూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారండి, కానీ ఈ గొరసల కూరలో అల్లం వెల్లుల్లి వేస్తే టేస్ట్ మొత్తం మారిపోతుందండి. అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదు. ఇప్పుడు మూత పెట్టుకొని మరొక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. కర్రీ బాగా దగ్గరగా ఉడికిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను వేసుకోవాలి. ఇప్పుడు కర్రీని గరిటెతో కలపకుండా ఇలా బౌల్ని పైకెత్తి ఇలా కదుపుకోవాలండి. ఇంతేనండి, నాటు గొరకలు మామిడికాయ కూర రెడీ అయిపోయింది. గొరకల కూరని ఇలా దగ్గరగా ఇగురుగా పెట్టుకోవాలండి, పులుసుగా దించకూడదు. చూడండి గొరకలు ఎంత బాగా ఉడికాయో. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఇలా వేడివేడి అన్నంలో గొరకల కూర వేసుకొని కలుపుకొని తింటే భలే ఉంటుందండి. ఈ గొరకల కూరని ఇలా మామిడికాయ వేసి వండుకోవచ్చు, లేదా చింతపండు పులుసు వేసుకుని కూడా వండుకోవచ్చండి. టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. చాలా అంటే చాలా బాగుందండి. ఈ చేపల కూర రుచినైతే అసలు వర్ణించలేమండి, అంత బాగుంది. ఈ గొరసల కూరని నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే నేను చేసిన గొరకలు మామిడికాయ కూర మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.